టాప్ 5 అప్కమింగ్ సీక్వెల్స్ పార్ట్ 1 అనమాట. ఇది పార్ట్ 2 ఇంకో 2 డేస్లో రాబోతుంది. ఓకేనా. సో ఈ వీడియోలో మనం ఒక టాప్ 5 సీక్వెల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఇది శతమానం భవతి నెక్స్ట్ పేజ్ మూవీ. ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ అయితే కాదు, సీక్వెలే, కాకపోతే ఫస్ట్ పార్ట్కి దీనికి లింక్ అయితే ఉండదన్నమాట. అది వేరు ఇది వేరు, సపరేట్గా ఉంటాయి మూవీలు. అంటే మనకి ఫస్ట్ పార్ట్లో కంటిన్యూ అయిన క్యారెక్టర్స్ కూడా సెకండ్ పార్ట్లో ఉండరు. సెకండ్ పార్ట్ ఒక వెరైటీ ఉంటుంది. అండ్ రౌడీ బాయ్స్ ఫేమ్ మన ఆశీష్ కూడా ఇందులో హీరో కింద యాక్ట్ చేస్తున్నారు. అతను ఒక్కనే రూమర్స్ వస్తున్నాయి, మరి హీరోయిన్ కింద ఎవరో మనకి ఇంకా తెలియదు, చూద్దాం. సో సెకండ్ది వచ్చేసి డబుల్ ఇస్మార్ట్ అనమాట. మనకి మూవీ అనేది ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా అయితే వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ అనేది ఇంకా రాలేదు, వస్తుందన్నమాట. సో June 12th వస్తుంది అంటున్నారు. అండ్ మధ్యలో మనకి టీజర్ రిలీజ్ చేసే టైమ్స్ కూడా దగ్గర పడే అంటున్నారు. టీజర్ వస్తే ఖచ్చితంగా నేను రియాక్షన్ అయితే పెడతాను. హరిహర వీరమల్లు రియాక్షన్ ఎవరైతే చూడలేదు చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఓకేనా. ఇది మన పూరి జగన్నాథ్ గారికి డిజాస్టర్ అయితే లైగర్, మన రామ్ పోతినేని గారికి ద వారియర్ ఫ్లాప్. వీళ్ళిద్దరు కంబ్యాక్ రావాలంటే ఈ డబుల్ స్మార్ట్ అనేది హిట్ అవ్వాలన్నమాట. సో చూద్దాం మరి హిట్ అవద్దు ఫట్ అవద్దు. థర్డ్ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్ అనమాట. మనకి మూవీ అనేది మ్యాడ్ మూవీకి సీక్వెల్ ఇది. అండ్ చూడాలి ఫస్ట్ పార్ట్ అంతా నవ్విస్తారో లేదంటే అలాగే దించేస్తారో. ఎందుకంటే మూవీ కాలేజ్ నుంచి సాగదు, వాళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు అలాగా అప్పటి నుంచి ముందుకెళ్తుందంట. సో సీక్వెలే, వాళ్ళే ఉంటారు, ఆ క్యారెక్టర్సే కంటిన్యూ అవుతారు. సో ఇది చాలు మాకు. దానికి దీనికి సంబంధం లేదంటే నేను ఊరుకోను అబ్బా. ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు అలాంటి మూవీస్ చూడడానికి, కూడా ఇంట్రెస్ట్ పోద్ది ముఖ్యంగా. సో ఫోర్త్ వచ్చేసి ఖైదీ 2 అనమాట. మనకి మూవీ అనేది 2019 వచ్చింది, ఇప్పుడు వరకు ఒక అప్డేట్ లేదు, అసలు ఏడీ లేదు. కాకపోతే విక్రమ్ అని, లియో అని ఈ ఫ్రాంచైజీని అయితే క్రియేట్ చేశారు, ఎల్సీఓ అని. అంతేగాని ఖైదీ 2 మాత్రం ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. సో చూద్దాం మరి, చూడాలి అప్కమింగ్ డేస్లో మనకి మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా ఫస్ట్ లుక్ కానీ ఏమైనా దింపాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఖైదీ మూవీ ఎంత పెద్ద హిట్ మనకు తెలిసిందే. నాకు లిటరలీ 2 సీన్స్ అయితే బాగా ఇష్టం అనమాట ఖైదీలో. ఏంటంటే ఎండింగ్ క్లైమాక్స్ది ఉంటుంది కదా గెంతో, అండ్ స్టార్టింగ్ బిర్యానీ తినేది, అలా ఒకటి 2 బాగుంటాయి అనమాట. సో ఫిఫ్త్ది వచ్చేసి ఇదనమాట, KGF చాప్టర్ 3. మనకి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత హిట్టో మనకు తెలిసిందే. అండ్ దాని థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనుకోవచ్చు మూవీని. ఎందుకంటే మూవీ సినిమాలో చూపిస్తారు కదా, ఏదో 5 years కానీ 3 years కానీ ఏదో చేశాడని. అప్పుడు ఏం చేశాడు, ఆ టైంలో ఏం చేశాడు అనేసి అక్కడి నుంచి మొదలవుద్ది అనమాట స్టోరీ అనేది. సో చూడాలి ఈసారి ఎవరు స్టోరీ చెప్పబోతున్నారు KGF చాప్టర్ 3లో. ఫస్ట్ పార్ట్ అతని పేరు గుర్తులేదు, సెకండ్ పార్ట్లో అయితే మన ప్రకాష్ రాజ్ గారు అయితే చెప్పారనమాట. ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఎవరు చెప్తారు స్టోరీని. సో ఇదిగే టాప్ 5 అప్కమింగ్ సీక్వెల్స్ అనేది పార్ట్ 1. మరి మనం పార్ట్ 2 చేయాలంటే దీనికి 200 views కావాలి. ఓకేనా. టార్గెట్ ఇస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నడిచి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. మరి 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, చేసేయండి. బాయ్ బాయ్ గైస్.